శ్రీను కిడ్నాప్ అయ్యాడని చెప్పేసి తెలిసేసరికి ఇక కావ్య రాజు అయితే చాలా నిరాశ పడిపోతారనమాట. ఇక అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇక ఈలోపే రేవతి వాళ్ళ ఇంట్లో దాక్కున్న ఇందిరాదేవి అయితే రేవతి వాళ్ళ ఆయనతో ఎలా ఇప్పుడు వాళ్ళ కంట పడకుండా తప్పించుకోవాలి, పైగా రేవతి ఇంకా వచ్చేలా లేదు అని చెప్పేసి కంగారు పడుతూ అంటుందన్నమాట. ఇక అప్పుడు రేవతి వాళ్ళ ఆయన అయితే బామ్మగారు మీరు వెళ్ళండి, వాళ్ళు వచ్చేసరికి టైం పట్టేలా ఉంది, మీరు ఈ లోపు గల్లీ దాటిస్తే సమస్య ఉండదు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక ఇంద్రాదేవి అయితే బయటకు వస్తుంది. ఇంతలోనే రాజు, కావ్య, రేవతి ముగ్గురు బయటకు వచ్చి శ్రీను గురించి అప్పు జీవితం గురించి మాట్లాడుకుంటూ ఉండగానే ఇక అప్పుడే రాజుకి అయితే ఇంద్రాదేవి అయితే కనపడుతుంది అనమాట. ఇక వెంటనే అటుగా వెళ్ళిన రాజు అయితే నానమ్మ ఇక్కడ నావేంటి, ఇటుగా వచ్చావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక ఇంద్రాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మళ్ళీ ఎలాగైనా సరే కవర్ చేసుకోవాలని చెప్పేసి ఇక స్ట్రాంగ్గా పన్నెండు వచ్చాను, నా సంగతి సరే మీరేంటి ఇక్కడ ఉన్నారని చెప్పేసి అడుగుతుందన్నమాట. నువ్వు చెప్పనప్పుడు మేము ఎందుకు చెప్పాలి, చెప్పు అంటాడు రాజు అయితే కోపంగా. వెంటనే కావ్య అయితే మీరు ఆగండి రాముగారు అని చెప్పేసి అప్పు కోసం వచ్చాం అమ్మమ్మ, ఆ శ్రీనిధి ఇదే ఏరియా అని తెలిసి వచ్చా అని చెప్పేసి జరిగిందంతా చెప్తుంది అనమాట. ఇక శ్రీను దొరకపోయేసరికి ఇందిరాదేవి కూడా చాలా బాధపడిపోతుంది అనమాట. ఇక మళ్ళీ రాజు అయితే నానమ్మ ఇంతకి నువ్వు ఎందుకు వచ్చావో చెప్పనే లేదని చెప్పేసి ఇందిరాదేవిని అడగానే మళ్ళీ ఇందిరాదేవి గంభీరంగా నేను వెళ్తున్నా, త్వరగా వచ్చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక రేవతి అయితే మనసులో అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటుంది. ఇక కావ్య అయితే రాజుతో ఇప్పుడు అప్పు పరిస్థితి ఏంటి రాముగారు అని చెప్పేసి బాధగా అనగానే ప్రస్తుతం శ్రేణు నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఏం చేయలేం కళావతి గారు, మనం ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అనగానే ఇక రేవతికి బాయ్ చెప్పి ఇక బయలుదేరతారనమాట ఇద్దరు. ఇక కోఇన్సిడెంట్ లాగా ఇందిరాదేవి, రాజు, కావ్యలు ఇద్దరు ఒకేసారి ఇంటికైతే వస్తారు. ఇక రాజు కావ్యని చూసి అప్పులో గట్టి నమ్మకం అయితే వస్తుంది అనమాట, శ్రీను దొరికేశాడేమో అని చెప్పేసి. కానీ శ్రీను కిడ్నాప్ అయ్యాడని చెప్పేసి తెలిసేసరికి అప్పు అయితే చాలా బాధపడిపోతుంది. ఇక ఇంతలోనే రుద్రాణి అయితే అయ్యో అప్పు రేపు జైలుకి పోవాల్సిందేనా, రాష్ట్రం మొత్తం ఈ పరువు తక్కువ విషయం తెలిసిపోతుంది, ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఇక ఇంకా బాధపడేలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అయితే కావ్య అయితే మనకి ఇంకా చాలా టైం ఉంది కదా, ఆలోచిద్దాం, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అప్పుకి కళ్యాణ్కి అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత యామిని మనిషి రంగా ఉంటాడు కదా, అతని దగ్గరికి అయితే శ్రీను అయితే వెళ్తాడు కదా. ఇక శ్రీనుతో అన్న మా అమ్మతో నేను కిడ్నాప్ అయ్యానని ఎందుకు చెప్పావన్నా, ఇప్పుడు తను అనవసరంగా కంగారు పడుతుంది, ఒకసారి నా ఫోన్ ఇవ్వన్నా, వెంటనే అమ్మతో మాట్లాడాలని చెప్పేసి అంటాడనమాట. కుదరదు అని చెప్పేసి అప్పుడే అక్కడికైతే వస్తుందన్నమాట యామిని. శ్రీను అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక యామిని అయితే దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడు మీ అమ్మతో మాట్లాడటం కుదరదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా కుదరదు అని చెప్పేసి కోపంగా అంటదనమాట. ఇక అలా అనేసరికి శ్రీను అయితే భయపడిపోతాడు. అదేంటి మేడం, నేను నిజంగా కిడ్నాప్ అవ్వలేదుగా, పైగా నేను మీ మనిషిని అని చెప్పేసి శ్రీను అయితే అంటాడనమాట. ఎవరు చెప్పారు కిడ్నాప్ అవ్వలేదని, నువ్వు 2 రోజులు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఆ అప్పు నీ దగ్గర లంచం తీసుకుందన్న సాక్ష్యంతో పాటు నువ్వు కనిపించకుండా పోవడానికి కూడా అప్పునే కారణం అనే కేసు కూడా పడేలా మన లాయర్ వాదిస్తాడు, దాంతో అప్పుకి 2 శిక్షలు పడతాయి, అది మన ప్లాన్, నువ్వు 2 రోజులు ఊరికి ఎక్కడే ఉండే అక్కర్లేదు, 2 రోజులకు నీకు గాను 2 లక్షలు ఇస్తానని చెప్పేసి యామిని అయితే చెప్పగానే ఇక 2 లక్షలు అనేసరికి శ్రీనుకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. 2 లక్షలా, అయితే ఉంటానని చెప్పేసి అంటాడనమాట. ఇక యామిని అయితే రంగా ఒకసారి ఇలా రా అని చెప్పేసి పక్కకు అయితే తీసుకొని వెళ్ళి శ్రీను మీద ఒక కన్ను వేసి ఉంచు, వీడు అమ్మ పిచ్చోళ్ళ ఉన్నాడు, ఏ ఫోన్ చేసినా వీడు బయటికి వెళ్ళాలని చూసినా మనకే ప్రమాదం, కాస్త జాగ్రత్తగా కనిపెట్టని చెప్పేసి సీక్రెట్గా చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట యామిని. ఇక ఇందిరాదేవి అయితే ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణుడి ముందైతే కూర్చొని ఏంటి దేవుడా ఏంటి అని చెప్పేసి ఇక రేవతి జీవితం ఎలా అయిపోయిందని చెప్పేసి బాధపడిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఎంతలో కావ్య అయితే వస్తుంది. ఏంటి అమ్మమ్మ గారు బాధపడుతున్నారు, కంగారు పడుతున్నా అని చెప్పేసి అడుగుతూనే మీరు రేవతి గారి ఇంటికి ఎందుకు వెళ్ళారు, మీరు రేవతి గారి ఇంట్లో దాక్కోవడం నేను చూశాను అమ్మమ్మ గారు, శ్రీను కోసం రేవతి గారిని తీసుకుని వెళ్తుంటే మీరు గోడ పక్కన కంగారు పడుతూ దాక్కున్నారు, నేను చూశానని చెప్పేసి ఆ సీన్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక ఇందిరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్యకైతే రేవతి గతం గురించి చెప్తూ ఉంటుంది. రేవతి ఎవరో కాదు కావ్య, మీ సొంత అత్త కూతురు, అపర్ణ కూతురు, నీ భర్తకు రక్తం పంచుకొని పుట్టిన సొంత తోబుట్టు, నా మనవరాలని చెప్పేసి చెప్పగానే ఇక కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మరి మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.